ప్రజల ప్రాణాలు పోతున్న ప్రభుత్వాలు చలించడం లేదని గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్ యోజన నాయకుడు వినూత్న నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డు నిర్మాణం ఆలస్యంపై బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు గూడూరి సురేష్ వినూత్నంగా ఒంటరిగా నిరసన తెలిపారు. కంకర రోడ్డుతో పాటు నల్ల కండువా ధరించి గ్రామ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. మండల ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. లేదంటే మండల ప్రజల తరపున నిరసన తెలియజేస్తామని అన్నారు. వాళ్ళకు కార్మికులకు పోవడానికి రావడానికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. 4 గుడులు ఉన్నాయి ఈ మండలంలో. ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి తప్పకుండా. ముఖ్యమంత్రి గారు భుజాల మీద ఎత్తుకొని తిరుగుతుండు. ఎమ్మెల్యే గారు ఒక 20 కోట్లు ఇవ్వనండి. ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాను, మీరు కలవకపోతే ముఖ్యమంత్రి నేనే కలిస్తే 15 రోజులు మీకు సమయం ఇస్తున్నా. 15 రోజులలో మీరు రోడ్డు పనులు ప్రారంభించాలి. మంత్రులను ఎన్నిసార్లు కలుపుతారు? ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మంత్రులను కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మీ పర్సనల్ పనులకు పోయి మేము రోడ్డు కోసమే దిగుతున్నామని మీరు దిగడం ఎంతవరకు కరెక్టు? దయచేసి నేను చెప్తా ఉన్నాను, మొన్న రాంగ్ ఆటోలో చెప్తా ఉన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ కాదు బిడ్డ, ఆయన కంకర్ రోడ్డు సత్యనారాయణ మనం పిలుచుకోవాలి. మన రోడ్డు వచ్చేదాకా కూడా ఈ ఎమ్మెల్యే గారి పేరు కంకర్ రోడ్డు సత్యనారాయణ అని మీరు ఫ్లెక్సీలలో పెట్టుకుని దయచేసి ఈ కంకర్ రోడ్డు బాధలు ఎన్నడూ పోవాలి. ప్రజలు అవస్థ పడుతూ ఉన్నారు. ఒక 20 కోట్లు తీసుకురండి. 2.5-3 సంవత్సరాలు అవుతుంది, కనీసం తట్టడి మట్టి పోయలే రోడ్డు మీద. ఒత్తురు పోతురు, చాలవలు కప్పుకుంటారు, కండవలు కప్పుకుంటారు. దేనికోసమని నాకు అర్థం కాదు. కానీ దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి ఈ గ్రామ సభ ద్వారా మీరు ఏదైతే ఉద్దేశంతో పెట్టిరో మాకున్న ప్రధాన సమస్య ఏకైక తీర్మానం ఇదే, ఏకైక సమస్య ఇదే. తర్వాత మిగతా సమస్యలు దయచేసి ఈ కంకర్ రోడ్డు మీద వెళ్ళి డాంబర్ రోడ్డు పోయండి. మా ప్రాణాలను హరించకండి. కంకర్ రోడ్డు ద్వారా చచ్చిపోతురు జనాలు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. లేదా తప్పకుండా మా ఎమ్మెల్యే గారిని కూడా భవిష్యత్తులో అందరం ప్రజలందరం కూడా అందరి సమక్షంలో మేము మీలాగా రాజకీయం చేయదలుచుకోలేదు. మాకు కండవాలు అవసరం లేదు, ఏ అవసరం లేదు. మా సమస్య ఒక్కటే ఉన్నది, దయచేసి డబుల్ రోడ్డు సమస్యను తీర్చాలని ఈరోజు ఈ గ్రామ సభ ద్వారా కంకరం పట్టుకొచ్చి నేను నిరసన తెలియజేయడం జరుగుతుంది.